ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పుస్తకంలోని ఒక చాలా ముఖ్యమైన పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే తెలుగు మహిళ. ఇల్లిందల సరస్వతీదేవిగారు రాసిన ఈ పాఠంలో మన సంస్కృతికి, మన ఇంటికి ఒక మహిళ ఎలా ప్రాణం పోస్తుందో అద్భుతంగా వివరించారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. ఈ పాఠం ఒక చాలా అందమైన పద్యంతో మొదలవుతుంది. ఆడపిల్లంటే అనురాగ దీపిక, అంధకారంలో వెలుగుల జాబిలి. అంటే ఆడపిల్ల ప్రేమను పంచే దీపంలాంటిది, చీకటిని పారద్రోలే వెన్నెలలాంటిది అని అర్థం. నిజమే కదా? తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా తను పంచే ప్రేమకు హద్దులుండవు. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. ఒక ఇంటిని చూడగానే అరే, ఇది ఖచ్చితంగా తెలుగువాళ్లే ఇల్లే అని మనకు ఎలా తెలిసిపోతుంది? ఆ ప్రత్యేకమైన గుర్తింపు వెనుక మన మహిళల పాత్ర ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా తెలుగువారి ఇంటికి వెళ్ళామనుకోండి, మనల్ని ఆహ్వానించేదేంటి? వాకిట్లో అందంగా తీర్చిదిద్దిన ముగ్గు. ఆ ఇంటికి ఒక కళను, ఒక శోభను తెచ్చే ఈ సాంప్రదాయాన్ని బ్రతికిస్తున్నది మన స్త్రీలే కదా. అవును, అది మాత్రమే కాదు. ఆ తరువాత మనం గమనించేది గడపకు పెట్టిన పసుపు, కుంకుమ. ఇది శుభానికి, పవిత్రతకు సంకేతం. ప్రతిరోజు మన మహిళలు చేసే ఈ చిన్న పని ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇక పండుగలు, పబ్బాలు వచ్చాయంటే చాలు, గుమ్మాలకు పచ్చని మామిడాకుల తోరణాలు. సో ఈ ముగ్గు, పసుపు, కుంకుమ, తోరణాలు ఈ మూడింటిని చూస్తే చాలు, అది పక్కా తెలుగువారి ఇల్లు అని ఎవరైనా చెప్పేయగలరు. అంటే మన సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లు మన మహిళలే అన్నమాట. ఇంటి బయటి అలంకరణ మాత్రమే కాదండోయ్, మన తెలుగు సంస్కృతిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అసలైన జీవశక్తి కూడా స్త్రీలే. కాలమెంత మారినా, ఎన్ని కొత్త పోకడలు వచ్చినా, మన ఆచారాలు, సంప్రదాయాలు ఇంకా బ్రతికున్నాయంటే అది వాళ్లవల్లే. ఇక్కడ మనమొక ముఖ్యమైన పదాన్ని గుర్తుంచుకోవాలి: పరంపరాగతమైన సదాచారాలు. అంటే మన తాత ముత్తాతల కాలము నుంచి మనకు వస్తున్న మంచి అలవాట్లు, పద్ధతులు. మన మహిళలు ఎంతో శ్రద్ధగా, భక్తిగా వీటిని పాటిస్తున్నారు కాబట్టే మన కల్చర్ ఇప్పటికీ నిలిచి ఉంది. మన మహిళలకు స్ఫూర్తినిచ్చే ఆదర్శమూర్తులు కూడా ఎంతోమందున్నారు. పట్టుదలతో యమధర్మరాజుతోనే పోరాడి భర్త ప్రాణాలు కాపాడిన సావిత్రి, తన పాతివ్రత్యంతో త్రిమూర్తులనే పసిపాపలుగా మార్చిన అనసూయ, సూర్యచంద్రుల గమనాన్నే ఆపగలిగిన సుమతి, ఇలాంటి గొప్పవాళ్లు మన మహిళలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న. మరి ఈ ఆదర్శమూర్తుల నుంచి స్ఫూర్తి పొంది ఈ రోజుల్లో మనింట్లో ఉండే అమ్మ, అక్క, చెల్లి వీళ్ళందరూ మన సంస్కృతిని కాపాడటానికి ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించిన సమాధానం మనల్ని తర్వాతి విభాగానికి తీసుకువస్తుంది: పండుగలు. పండుగల ద్వారానే మన మహిళలు కుటుంబాన్ని, సంస్కృతిని కలిపి ఉంచుతారు. ఆ పండుగల వనక ఉన్న అసలైన శక్తి వారే. చూడండి, ఉగాది పచ్చడితో జీవితంలో కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయని నేర్పుతుంది. వినాయక చవితి పూజతో మనం చేసే పనులకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుకుంటుంది. శ్రావణమాసంలో నోములు, వ్రతాలతో కుటుంబమంతా బాగుండాలని పూజిస్తుంది. ఇక దసరా, దీపావళితో చెడు మీద మంచి ఎప్పుడూ గెలుస్తుందని గుర్తుచేస్తుంది. సంక్రాంతితో మన రైతన్నలకు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పిస్తుంది. చూసారా, ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప సందేశాన్ని మనకందిస్తుంది తెలుగు మహిళ. ఈ పండుగల్లో భాగంగా మనం మహిళలు చేసే వ్రతాలు, నోములు చాలా పవిత్రమైనవి. వాటి ముఖ్య ఉద్దేశ్యం కేవలం తమ కుటుంబం బాగుండాలని మాత్రమే కాదు, సర్వే జనాః సుఖినో భవంతు అని లోకంలో ఉన్నవాళ్లందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవడం. ఎంత గొప్ప ఆలోచన కదా. మీకోసం ఇంకో ప్రశ్న: పండుగలు మన జీవితంలో ఎందుకంత ముఖ్యమైనవి అంటారు? అవి మన ఫ్యామిలీ బాండింగ్ను ఎలా స్ట్రాంగ్ చేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఆలోచించండి. సరే, ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. పూర్వకాలంలో అందరూ బడికి వెళ్లి చదువుకోలేదు. మరి ఏ చదువు లేని ఆనాటి మహిళలకు అంత జ్ఞానం ఎలా వచ్చింది? అదెలా సాధ్యమైందంటే పాటల ద్వారానే. అవును, మీరు విన్నది నిజమే. ఆ రోజుల్లో పాటలే వాళ్లకు పాఠశాలలు, పాటలే వాళ్లకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు. అమ్మలు, అమ్మమ్మలు పాడే లాలీ పాటలు, పెళ్లి పాటలు, పండుగ పాటలు, వీటి ద్వారానే వాళ్లకు అన్నీ తెలిసేవి. ఆ పాటలతో వాళ్లు ఏమేం నేర్చుకున్నారో చూస్తే ఆశ్చర్యపోతాం. ఎవరితో ఎలా నడుచుకోవాలి, లోకజ్ఞానం,
రామాయణ మహాభారత కథలు, చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు, జీవిత సత్యాలు, మన ఆచారాలు ఒకటేంటి, ఒక మనిషికి కావాల్సిన సమస్త జ్ఞానాన్ని పాటల రూపంలోనే నేర్చుకునేవారు. మరిప్పుడు చివరి ప్రశ్న, కుటుంబంలో తల్లి పాత్ర ఏంటి? పిల్లలకు మొదటి గురువు అమ్మే అనంటాం కదా. పాటల ద్వారానే విజ్ఞానాన్ని పంచిన ఆనాటి తల్లులకు, మనకు అన్నీ నేర్పిస్తున్న ఈనాటి తల్లులకు ఉన్న కనెక్షనేంటో చెప్పగలరా? ఇప్పటిదాకా మనం ముగ్గులు, పండుగలు, పాటలు ఇలా ఎన్నో విషయాలు చూశాం. వీటన్నిటి వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి? ఈ పాఠం ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన సారాంశమేమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం చూసిన మన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, పాటలు, వంటలు, మాటతీరు, మన సంస్కృతిలో భాగమైన ఈ అన్నింటికీ మూలం ఒకటే. ఆ జీవనాడి ఏంటో తెలుసా? అవును, అన్నిటికీ మూలం స్త్రీ, తెలుగు మహిళ. మన సంస్కృతి అనే భవనానికి ఆమె జీవగర్ర, అంటే పునాది, ఆధారస్తంభం. ఆమె లేకపోతే మన సంప్రదాయాలు ఎప్పుడో కనుమరుగైపోయేవి. అందుకే రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవిగారు ఈ అద్భుతమైన మాటలతో ఈ పాఠాన్ని ముగించారు. తెలుగు సంస్కృతిని నిలబెట్టేది తెలుగు మహిళే. ఆమె కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా జ్ఞానజ్యోతి. ఆమె కేవలం తన ఇంటికే కాదు, మొత్తం సమాజానికి, మన జాతికే విజ్ఞానాన్ని అందించే ఒక వెలుగుదీపం. ఈ విశ్లేషణ మీ అందరికీ బాగా అర్థమైందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.